ఏంటిది? నీకు గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏదో నువ్వు చెప్పు, గుడ్ బేడ నేను చెప్తాను. ఓకేనా? మా డాడీతో మన విషయం చెప్పేశాను. ఆయన నిన్ను కలవాలన్నారు. మై గాడ్, మన పెళ్లికైనా గ్యారెంటీగా ఒప్పుకుంటారు. ఎందుకు నవ్వుతున్నావు? మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా? లైఫే నెగటివ్, అందులో ఇంకా పాజిటివ్ ఏంటి? ఇదిగో మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు, చూస్తూ ఉండు. మా నాన్నేమి అడో మనిషి కాదు. నువ్వు కూడా ఇలా అడో మనిషిలా రాకు. నీట్ గా షేప్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని రా. నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వే చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో. డీసెంట్ గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్నివ్వమని డాడీని అడుగు. డాడీ, హీస్ దేవ్. హలో సార్. మీరు నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది. మాట్లాడాలని కాదు, చూడాలని. ఏంటి చూస్తున్నారు? ఈ చెప్పునా? నాదే, చాలా పాతది. చూసారా? శిల్ప క్లియర్ గా చెప్పింది, ఈ పాత చెప్పులు పారేయమని, కొత్త బట్టలు వేసుకోమని, కొత్త షూస్ కొనుక్కోమని, నీట్ గా రమ్మని. అంతేకాదు, ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది. కానీ ఇదే నా అసలు పరిస్థితి. మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను. ఎనీవేస్, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. వాట్ యు సే? ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దు అంటే లేపుకెళ్ళిపోతా. లేపుకుపోతావా? ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా? ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా? సార్, శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది. నీ మనసుతో మనసు కలిపిందేమో కాని చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం. దానికి మా దంపతుల అంగీకారం కావాలి. మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. నీ కాళ్ళ? అఫ్ కోర్స్. ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేటాడి లవ్వు అనే ఉచ్చులో పడవేస్తున్నారు. అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి, ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడమో, ముఖం మీద యాసిడ్లు పోయడాలో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అలాంటి వాడిని కాదు. నా ప్రేమ కూడా అలాంటిది కాదు. పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు? నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఏమనటం లేదు. చెప్పు కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు గాని నేను చదివాను. యు ఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా. శిల్ప, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నన్ను హంతకుండా చేయొద్దు. నువ్వు వెళ్ళు, నేను డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా. ఓకే, ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప. మీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. పగలైనా రాత్రైనా సరే ఐఎమ్ రెడీ. డెసిషన్ ఇస్ యోర్స్. శిల్ప, రాత్రికి రమ్మనేవాడు విటుడవుతాడు గాని మూడు కాలేడమ్మా. వాడిని మర్చిపో. కంగారు పడకమ్మా. ఇది నీకోసం కాదు, నిన్ను సరిగ్గా పెంచని మా ఇద్దరి కోసం. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నువ్వు మా ఇద్దరిని చంపేసి వెళ్ళిపోవడం. భయపడొద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అన్న లెటర్ నా జేబులో ఉంది. నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు. 2వ ఆప్షన్, నిన్ను సరిగ్గా పెంచనందుకు మీ అమ్మను నేను చంపేసి ఉరికమ్మ ఎక్కడు. ఏది బెటర్ ఆప్షన్ నువ్వే తెలుసుకో. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు ఆరోగ్యం చెడిపోయింది.
ఇక పిల్లల్ని కనకూడదు అన్నారు. కొడుకును కనాలని మీ అమ్మకు ఆశ. కొడుకు పంచే ప్రేమను కూతురు పంచుతుంది అని చెప్పారు. కూతురు ఇంటి పేరు మారుతుంది గాని మనసు మారదు అన్నారు. ఏ సన్ ఇస్ ఎ సన్ టిల్ హిజ్ మ్యారేజ్, ఏ డాటర్ ఇస్ ఎ డాటర్ లైఫ్ లాంగ్ అని కూడా చెప్పారు. కానీ అది అబద్ధమని ఇవాళ నువ్వు నిరూపిస్తున్నావు. 20 ఏళ్లుగా పెంచిన మా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదని నువ్వు భావిస్తే వెళ్ళిపోమ్మా. ఈ గన్ తీసుకుని మమ్మల్ని కాల్చి చంపేసి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపో. డాడీ ఐమ్ సారీ డాడీ. నా పెళ్లి మీ చావు కారణం అవుతుందంటే అది నాకు అక్కర్లేదు. మీరు మాట్లాడిన సంబంధమే ఒప్పుకుంటాను. డాడీ దేవ్కి నేను వస్తానని మాటిచ్చాను. వెళ్ళి సారీ చెప్పొస్తాను డాడీ. వెళ్ళమ్మా. అయ్యో అది వెళ్తే మళ్ళీ తిరిగి రాదండి. మన శవాల్ని చూడటానికైనా రావాలి కదా. డాడీ నేను తప్పకుండా వస్తాను. వెళ్ళనివ్వండి. వెళ్ళమ్మా. వస్తానమ్మా. రా శిల్ప, నాకు తెలుసు నా కోసం నువ్వు మీ అమ్మా నాన్నని వదిలేసి వస్తావు. నాకు తెలుసు శిల్ప, నాకు తెలుసు శిల్ప. నువ్వు పొరపాటు పడుతున్నావు దేవ్. అమ్మా నాన్నల్ని వదిలేసి రాలేదు, నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. అంటే మన ప్రేమ నిజం కాదా? అరే మనం చేసుకున్న ప్రామిస్లు నిజం కాదా? చెప్పు శిల్ప. దేవ్ నువ్వు మాట్లాడిందంతా నిజమే, కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందే నా తల్లిదండ్రులు నా జీవితంలో ఉన్నారు. నీకిచ్చిన ప్రామిస్ ని తప్పుతున్నాను దేవ్. అంటే మీ అమ్మా నాన్నల్ని అడిగే నన్ను ప్రేమించావా? నువ్వు కాదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శిల్ప, నాకే తెలీదు. లేదు దేవ్ లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివైతే నువ్వు అలా ఎన్నటికీ చెయ్యవు. ఆగు శిల్ప, నాకు చేసిన ప్రామిస్ వదిలేసు. సరే మా అమ్మకు మాట ఇచ్చావు, దాని సంగతి ఏంటి? మా అమ్మకిచ్చిన మాట కోసం మీ అమ్మ హృదయాన్ని ముక్కలు చేశానని చెప్పు. కన్న తల్లి కదా, అర్థం చేసుకుంటుంది. అమ్మా ఏమైంది నాన్న? దేవ్ ఏమైంది నాన్న? అలా ఉన్నావేమిట్రా? ఏడుస్తాను అనుకున్నావా? ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. దేవా నువ్వు తాగావా? ఎందుకురా? ఎందుకు? ధైర్యంమ్మా, తాగకూడదు తెలుసు కానీ తాగనిపించిందమ్మా. ఏమైంది? నువ్వు శిల్ప ఏమైనా? వద్దు, శిల్ప గురించి మాట్లాడద్దు, నేను దాన్ని వదిలేస్తాను. నువ్వు నా కొడుకురా, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేవు. నా కొడుకు ఎప్పుడు మోసం చేయలేడు, అందులోనూ శిల్పని. అవునమ్మా, నేను మోసం చేయలేదు. శిల్ప నన్ను మోసం చేసింది. శిల్ప మోసం చేసింది. నన్ను మాత్రం మానసికంగా చంపేసిందమ్మా, చంపేసింది. అప్పటికే అడిగాను, నన్ను బాగా చూసుకుంటావని మా అమ్మకి మాట ఇచ్చావు కదా, దాని సంగతి ఏంటది? మా అమ్మకి మాట ఇచ్చాను, అందుకని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పుతున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని కూడా చెప్పింది. నీకేమైనా అర్థమైందా అమ్మా? నాకు అసలేం అర్థం కావడం లేదమ్మా, నాకు అసలేం అర్థం కావడం లేదు. అమ్మా 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 అమ్మా, నువ్వు కూడా ఉందా చనిపోయావా అమ్మా? అమ్మా
నీకెవరున్నారమ్మా